ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఆహారము వలన్నే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనము. He humbled you, causing you to hunger and then feeding you with manna, to teach you that man does not live on bread alone, but on every word that comes from the mouth of the Lord. Deuteronomy chapter 8 verse 3. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు కొన్నిసార్లు మనల్ని కష్టాల నుండి సమస్యల నుండి నడిపిస్తున్నాడు అంటే అది ఆయన యొక్క శక్తిని మనము గ్రహించాలనే, అంత మాత్రమే కాదు మన యొక్క ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలని. అంతేగాని మనము లయమైపోతామని కాదు, మనము నష్టపోవాలని కాదు, మనము నశించిపోవాలని అసలే కాదు. ఆయన చేయు ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థము మనం గ్రహించగలిగితే మనము ఆ కష్టాన్ని బట్టి, ఆ బలహీనతను బట్టి, ఆ ప్రతికూలతలను బట్టి కృంగిపోము. ఈ రోజున నీవు బహుశా కష్టాలు అనుభవిస్తున్న స్థితిలో ఉన్నావేమో, నీ వ్యాపారంలో నష్టాలను చూస్తున్నావేమో, నీ ఉద్యోగములో ప్రతికూలతలను ఎదుర్కొంటున్నావేమో, నీ అనారోగ్యము నుండి నీకు విడుదల రావడం లేదేమో. అయితే కంగారు పడకు, కలవరపడకు. దేవుడు నీకు ఏదో నేర్పాలని అనుకుంటున్నాడు, నీవేదో తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. అది మనుషుల స్వభావము, నిజ రూపం కావచ్చు, అది డబ్బు మాత్రమే మనకు ముఖ్యము కాదు అనే విషయం కావచ్చు, అది మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము అభివృద్ధి చెందు నిమిత్తమే కావచ్చు. దానిని మనము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. చూడండి, ఈ లోకంలో అనేక మంది అనుకుంటారు, నాకు డబ్బు ఉంటే చాలు, నేను ఏదైనా చేస్తాను, నాకు ఆ జాబ్ ఉంటే చాలు, హాయిగా బ్రతుకుతాను, నేను వ్యాపారంలో సక్సెస్ అయితే చాలు, నాకు ఎదురు లేదు, నాకు జ్ఞానం ఉంటే చాలు, ఎలా అయినా బ్రతుకుతాను. ఇలా ఈ లోక సంబంధమైన అన్నిటిని గురించి మాట్లాడతారు. కానీ దేవుడు ఉంటే చాలు అనే మాట మాత్రం వారి నోట నుండి రాదు. ఇవన్నీ ఉన్నా దేవుడు లేకపోయినా మేము జీవించగలము అనే ఆలోచనతో ఉంటారు. అయితే కొన్నిసార్లు అది నిజమేనేమో అని అనిపిస్తున్నట్లు సాతాను చేస్తాడు, కానీ అది నిజం కాదు. ఈ లోకము, దానిలో సమస్తం అంతా కూడా లయమైపోయేవే, తాత్కాలికమైనవే. కానీ దేవుని మాట నిత్యమైనది, యుగ యుగములు ఉండేది. ఇజ్రాయేలీలకు ఆ విషయాన్నే దేవుడు తెలియజేయాలని, నేర్పించాలని ఆయన ఆశపడ్డాడు. వారు ఐగుప్తు నుండి కానానుకు వెళ్ళడానికి 40 రోజులు చాలు, కానీ 40 సంవత్సరాలు పట్టింది. వారు ఎప్పుడు ఐగుప్తు వైపు చూస్తూ అదే నిజం అనుకుంటూ ఉన్నారు. ఐగుప్తులో వారు పెట్టిన ఆహారం ఉంటే చాలు అని అనుకున్నారు, కానీ దేవుని యొక్క మహిమను వారు గ్రహించడం లేదు. అందుకే వారిని దేవుడు అణిచినట్లుగా మనం చూడవచ్చు. అణచడం అంటే వారికి ఆకలి కలగజేసి ఆహారం లేకుండా దేవుడు చేశాడు, తమని తాము తగ్గించుకునేలా దేవుడు చేశాడు. తర్వాత వారు ఎన్నడూ చూడని, ఎరుగని మన్నాను ఆహారంగా ఇచ్చి వారిని తృప్తిపరిచాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన మనల్ని ఒక్క క్షణము విడిచిపెట్టినట్లు మనకు అనిపించిన తరువాత గొప్ప వాత్సల్యముతో ఆయన సమకూర్చుతాడు అనే విషయము మనం మరవద్దు. ఆయన మనల్ని ఆ ఒక్క క్షణం విడిచిపెట్టాడు అంటే మనకు ఆయన నేర్పిస్తున్నాడు అని మనం గ్రహించాలి. కేవలం రొట్టె మాత్రం ఉంటే సరిపోదు, దేవుని మాట ఉండాలి. అదే మనల్ని బ్రతికిస్తుంది, అదే మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఈ రోజున నీవు పొరపాటులో ఉండి ఈ లోకం ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, అధికారం ఉంటే చాలు, జాబ్ ఉంటే చాలు, అవే నన్ను బ్రతికిస్తాయి,
నా కుటుంబాన్ని పోషిస్తాయి అని అనుకుంటున్నావేమో, దేవుడు నీకొచ్చిన కష్టములను బట్టి ఆయన నీకు చెప్పాలని ఆశపడుతున్నాడు. ఆయన మాటే నిన్ను బ్రతికించేది అని, నిన్ను హెచ్చించేదని, నీ కుటుంబాన్ని రక్షించేదని. కాబట్టి నీవు దేవుని వైపు చూడడం ప్రారంభించు. అన్ని కష్టాలు నీ నుంచి దూరమైపోతాయి. దేవుడు ఈ మాటలను మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నవాడా, అనువాడా, గొప్ప తండ్రి, మీకు వందనములు. ప్రేమామయుడా, దయామయుడా, కరుణామయుడా, మీకు స్తోత్రములు. అవును ప్రభా, ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడారయ్యా. ఆహారం వలనే గాక అయ్యా, మీరు సెలవిచ్చిన ప్రతి మాట వలన మేము బ్రతుకుతున్నామని తండ్రి తెలియజేయటకు అయ్యా, మరి ఆనాడు ఐగుప్తు ప్రజలను అణచివేసిన దేవుడు, ఈ రోజు మాకున్న కష్టాలను బట్టి మీరు అణిచివేస్తున్నప్పటికీ నా తండ్రి అయ్యా, మీ నామము నిమిత్తము మమ్మల్ని పోషిస్తున్న దేవుడు, గొప్ప వాత్సల్యముతో మమ్మల్ని సమకూరుస్తున్న దేవుడు అయ్యా, మన్నాతో మమ్మల్ని పోషిస్తున్న దేవుడు అని ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించినటువంటి అయ్యా మీ యొక్క మాటలను బట్టి మీకు స్తోత్రములు అయ్యా. నీ మాట శక్తి గలది, నీ మాట బలమైనది, నీ మాట తరతరములు ఉండేది, నీ మాట ప్రభా అయ్యా మమ్మల్ని బ్రతికిస్తుంది తండ్రి. మేము నమ్ముచున్నామయ్యా, విశ్వసిస్తున్నాం. లోకంలో ఎవరు ఇవ్వలేని ఆదరణ మీ మాట ద్వారా కలుగుతుంది. లోకంలో ఎవరు ఇవ్వలేని ధైర్యం మీ మాట వలన కలుగుతుంది. మాకు తెలుసు ప్రభా, మేము నమ్ముచున్నామయ్యా, మేము విశ్వసిస్తున్నాము తండ్రి. మీ మాటలో అధికారం ఉంది, మీ మాటలో శక్తి ఉంది ప్రభా. అయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అటువంటి అమూల్యమైన మాట చేత మమ్మల్ని ధైర్యపరుస్తున్న దేవా మీకు వందనములయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయ్యా వాక్యము విన్నారో, ప్రతి బిడ్డ హృదయములో ఆ వాక్యాన్ని ఫలింప చేయండి ప్రభా. అయ్యా, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారు ఎటువంటి అయా రోగముతో ఉన్నా, తగ్గని రోగముతో ఉన్నా, దీర్ఘకాలిక రోగముతో ఉన్నా ప్రభువా మీ మాట ద్వారా వారిని స్వస్థపరచండి తండ్రి. స్వస్థపరిచే దేవుడు నేనే అంటున్నారు ప్రభా. మీరు పొందిన దెబ్బలు, మీరు కార్చిన రక్తము వారి పైన మీరు ప్రోక్షించండి. సంపూర్ణ స్వస్థతను దయచేయండి తండ్రి. అయ్యా ఈ రోజున ప్రభా, ఆర్థికంగా ఎందరైతే బిడ్డలు నష్టపోయిన స్థితిలో ఉన్నారో ఆ నష్టాలను లాభకరంగా మార్చండి దేవా. అయ్యా అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. అప్పులు తీర్చుకునే సామర్థ్యాన్ని దయచేయండి ప్రభా. అప్పులను బట్టి కృంగిపోక, బలహీనమైన ఆలోచనలు వారు చేయకుండా అయ్యా ధైర్యముగా వారు జీవించినట్లుగా కృప చూపించండి అయ్యా. అయ్యా కుటుంబములో కలతలు, భార్య భర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, అక్క చెల్లెల మధ్య తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. అయ్యా సమాధానముతో, ప్రేమతో వారు జీవించినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి కుటుంబంలో బిడ్డల రక్షణ నిమిత్తం అయా, భర్తల రక్షణ నిమిత్తం, భార్యల రక్షణ నిమిత్తం అయా, కుటుంబం కట్టబడు నిమిత్తం ఎందరైతే తండ్రి మీ సన్నిధిలో కన్నీరు గారుస్తున్నారు, వారి కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చండి. కుటుంబం అంతా రక్షించబడినట్లుగా సహాయము దయచండి. మీ సన్నిధిలో ఆనందించే భాగ్యం దయచండి. మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నిత్యము సుఖములు కలవు ప్రభా. అటు సుఖమును, అటు ఆశీర్వాదాన్ని బిడ్డలు పొందుకోవడానికి సహాయము దయచేయండి దేవా. అదే విధంగా నా ప్రభా అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా అయ్యా ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో వారికి మీరు తోడై ఉండండి. వారు అనుకున్న జాబ్ను తండ్రి వారికి దయచేయండి. వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో తండ్రి, ఇమిగ్రేషన్ విషయంలో సహాయము చేయండి తండ్రి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వారిని కూడా మీరు దీవించండి అయ్యా. వారికి తండ్రి మీ శక్తిని దయచేయండి, మీ బలాన్ని దయచేయండి. అదే విధంగా నా తండ్రి అయ్యా, ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి వివాహము ఘనముగా జరుగునట్లుగా కృప చూపించండి. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు యేసు నామములో గర్భఫలమును దయచేయండి నా తండ్రి, నమ్ముచున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా, గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి తల్లి. బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు మీరు తోడై ఉండండి. దేశాన్ని దీవించండి. అధికారులకు తోడుగా ఉండండి. సువార్థికులు మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా. అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా మీ సువార్తను విని
ఉన్నారో వారి హృదయములో కార్యాన్ని జరిగించండి తండ్రి. ఎందరైతే బిడ్డలు మీకు దూరం అయిపోయారో, అవిశ్వాసములోనికి వెళ్ళిపోయారో, మరలా వెనుదిరిగిపోయి లోకమే బాగుంది అని వెనుదిరిగిపోయారో ప్రభా, వారి హృదయాలను మార్చండి దేవా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. వారిని మీరు బలపరచండి, ధైర్యపరచండి, లేవనెత్తమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, చెప్పుకోలేనటువంటి బాధ, కష్టము వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటూ, నా దేవా ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానము, నెమ్మదితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయగలరని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.